మ్యూజిక్ డైరెక్టర్‌గా పాపులర్‌గా ఉండ హి పాపులారిటీ ఉండడం, హిట్స్ ఇవ్వడం అనేది ఎంత క్రూషియలో, రిలవెంట్‌గా ఉండడం కూడా అంతే క్రూషియల్. కరెక్ట్, కరెక్ట్. సో, 'హరి గౌర' అనే ఒక వ్యక్తి పేరు లేదంటే అతని పాటలు సంవత్సరంలో కనీసం ఒక 4, 5 సార్లు వినకపోతే ఎలాగా? మీ నోటి వాక్యాన్ని ఈ సంవత్సరం నుంచి మొదలవుతుంది అనుకుంటున్నాను. ఆ ప్రభావం వెలగాలి అని కోరుకుంటున్నా మీ నోటి వాక్యాన్ని. ఓకే. కానీ ఎందుకు అంటే మరీ జాగ్రత్తగా ఉంటున్నారా? అంటే 'హనుమాన్' తర్వాత కొంచెం అంటే ఇప్పుడు ఎందుకంటే మీకు 'హనుమాన్‌తో' వచ్చిన రిసెప్షన్‌కి మీరు టక ఇమ్మీడియేట్‌గా ఒక 4, 5 ప్రాజెక్ట్స్ చేసేసి ఉండొచ్చు. ఆ సినిమాతో వచ్చింది మీకొచ్చిన రిసెప్షన్‌కి. ఎందుకని చెప్పేసి అంత గ్యాప్ వచ్చింది అసల? వరుస పెట్టి అంటే అన్నీ నాకు ఎక్స్ట్రాఆర్డినరీ వచ్చాయా అంటే గనక ఇట్ టుక్ టైమ్ అండి. లైక్ 2-3 మంత్స్ టైం పట్టింది చెప్పాను కదా! లైక్ విచ్ పార్ట్ వాస్ డన్ బై హూమ్ అనేది చాలా మందికి ఒక చిన్న క్లారిటీ లేక ఆగిపోయారు. 3 మంత్స్ తర్వాత నా దగ్గరికి చాలా వర్క్స్ రావడం జరిగింది. ఓకే. కంప్లీట్‌లీ వీడే హ్యాండిల్ చేసాడు. 99.99% జేమ్స్ కిల్లర్ లాగా. ఓకే. అని చెప్పి రావటం జరుగుతుంది జోక్స్ అపార్ట్. ఆ తర్వాత నుంచి నేను ఓకే. చూసీగానే వెళ్తున్నాను. అంటే ఇప్పుడు నాకు వరుస పెట్టి ఒక 10 దేవుడి సినిమాలొచ్చాయి. అవును. వస్తాయి కదా ఆటోమేటిక్‌గా. నేను ఆపేసానండి. వద్దు. ఇప్పుడు మనం లేకపోతే దీనికే మనల్ని అంటగడతారు. ఐ జస్ట్ వాంట్ టు వర్క్ లైక్ నాకిప్పుడు 'లక్కీ భాస్కర్' లాంటి స్క్రిప్ట్‌కి వర్క్ చేయాలని ఉంటది. లేదంటే 'బోయపాటి సార్' లాంటి ఒక అల్ట్రా మాస్‌కి వర్క్ చేయాలని ఉంటది. నాకు ఐ జస్ట్ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ జోనర్స్ అండి. వీటిల్లో కూడా మనం మన క్యాపబిలిటీ అనేది చూపించాలి. ఎందుకంటే ఐ డు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఐడియాస్. నాకు అవన్నీ ఎక్కడ పోర్ట్రే చేయాలంటే ఐ జస్ట్ వాంట్ సచ్ రైట్ స్క్రిప్ట్ అనేది నాకు తారసపడినప్పుడు దాన్ని నో చెప్పకుండా అదరికి వెళ్తున్నా.